గ్యారంటీ దరఖాస్తులను భద్రపరిచేందుకు ట్రంక్ పెట్టెలను అధికారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు వార్డ్ డివిజన్కు ఒకటి చొప్పున ట్రంక్ పెట్టెను కొనుగోలు చేయనున్నారు. అనంతరం గ్రామ సభల్లో తీసుకున్న అప్లికేషన్లను ఆ పెట్టెల్లో భద్రపరుస్తారు. పెట్టెల్లో దరఖాస్తు ఫారాలు దాచిపెట్టడంపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటి ఎంపిక ఎలా ఉంటుందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. కోటి ఆశలతో నిరుపేదలు కాంగ్రెస్ గ్యారంటీల కోసం చేస్తామంటున్న దరఖాస్తులను ట్రంకు పెట్టెల్లో భద్రపరిచారు. ఈ మేరకు పురపాలికకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డుకు ఒక్కో ట్రంకు పెట్టె చొప్పున కొనుగోలు చేసి దరఖాస్తులన్నీ వాటిలో భద్రపరచాలని సూచించారు. దీంతో ప్రస్తుతం అధికారులు ట్రంకు పెట్టెల కొనుగోళ్లపై దృష్టి సారించారు. దరఖాస్తుల స్వీకరణ తర్వాత ఏం చేయాలనే దానిపై స్పష్టత కరువైంది. కొన్ని చోట్ల కంప్యూటరీకరణకు కసరత్తు చేస్తుండగా చాలా చోట్ల ఆదేశాలు రాలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో లక్షల్లో వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరించేందుకు చాలా సమయం పట్టే అవకాశమున్నది. అందుకు పెద్ద ఎత్తున కంప్యూటర్ ఆపరేటర్లు కావాలి. అసలు కంప్యూటరీకరణకు ఒక నమూనానే లేదని ఓ అధికారి వెల్లడించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు సైతం మరికొన్ని నెలల సమయం పట్టేలా ఉంది. ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ రెండో రోజు ముగిసింది. లక్షలాది దరఖాస్తులు కార్యాలయాలకు వచ్చి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటినీ ట్రంకు పెట్టెలో భద్రపరచాలంటూ అధికారులు